వికారాబాద్ జిల్లా యాలాల మండలం బండమీదపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బెస్తా నరేష్ పి చంద్రప్పలు మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ జనని బెస్తా నరసింహులు అన్నారు। ఆనాటి నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ పేదల కోసం పనిచేస్తుందన్నారు। గతంలో ఇందిరమ్మ హయాంలోని పేదల కోసం గూడు నీడను వచ్చిందన్నారు। అందుకే ప్రజలంతా కాంగ్రెస్ పార్టీని ఆదరించి మరోసారి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధిని చూస్తారని అన్నారు। ఈ కార్యక్రమంలో బెస్తా బసప్ప, ఎం లక్ష్మప్ప, బెస్త మలకప్ప, బెస్తా ఎల్లప్ప, మంగళ శ్రీశైలం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి, జై రేవంత్ రెడ్డి। జూన్ 4 తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్ల 6 గ్యారంటీలో భాగంగా ఇప్పుడు ప్రస్తుతము 500 గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది। మరియు ఆడపిల్లలకు ఫ్రీ బస్సు కూడా చేయడం జరిగింది। అదేవిధంగా ఆగస్టు 15 తర్వాత రైతులకు 2 లక్షల రుణమాఫీ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది। కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా బీదల పార్టీ, బీదలకు చాలా విధంగా హెల్ప్ చేసింది। బీదలకు కూడు గూడు గుడ్డ అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క తత్వము। కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రంజిత్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరినీ మేము కోరుతున్నాము। అదేవిధంగా ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత బీదలకు రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది। ఇది గమనించి మనము రంజిత్ రెడ్డి గారికి, మన పార్లమెంట్ అభ్యర్థి ఎంపీ గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అందరినీ కోరుతున్నాను।